గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషర్స్కి రీజన్స్ ఏంటి, వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద నుంచి డాక్టర్ భరతేష్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, అసలు అనోరెక్టల్ ప్రాబ్లమ్స్కి అసలు మేజర్ రీజన్స్ ఏంటి, పైల్స్ కానీ ఫిషర్ వీటన్నిటికీ? అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద అనోరెక్టల్ డిసీజెస్ కింద తీసుకున్నట్టయితే చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. లైక్ సింపుల్ ఫిషర్ ఉండొచ్చు, పైల్స్ ఉండొచ్చు, అండ్ అగైన్ ఫిస్టులా ఉండొచ్చు, లేకపోతే సింపుల్ పైలోనెండల్ సైనస్ ఉండొచ్చు. దాంతోపాటు అనోరెక్టల్ రీజన్ అంటే దిస్ ఆర్ అంటే మన బయటికి కనిపించేవి. అండ్ అగైన్ ఇన్సైడ్ ద రీజన్ అంటే యానల్ కెనాల్లో చూసుకున్నట్టయితే దేర్ మైట్ బి క్రాన్స్ డిసీజ్ ఉండొచ్చు అండి, లేకపోతే సింపుల్ పాలిప్స్ ఇన్ ద కొలాన్స్ కానివ్వండి, రెక్టల్ రీజన్స్లో కానివ్వండి, లేకపోతే సింపుల్ టేర్ ఇన్ ద మ్యూకస్ లేయర్ కానివ్వండి. అండ్ దాంతోపాటు అల్సర్స్ ఫార్మేషన్స్ ఉండవచ్చు. అండ్ అగైన్ దెర్ విల్ బి లాక్సిసిటీ ఆఫ్ ద యానల్ కెనాల్. ఇలాంటి మనకి చాలా కారణాలు ఉంటాయి అనోరెక్టల్ డిసీజ్ కింద తీసుకోవచ్చు. దానికి సింపుల్స్ కారణాలు అని చెప్పడానికి తీసుకున్నట్టయితే, ఒకటి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం, అంటే మోషన్స్ రాకున్నప్పుడు చాలా మటుకు స్ట్రెయిన్ కావడం కానివ్వండి, లేకపోతే స్క్వాట్ చేయడం కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటుంది. దాంతోపాటు కాన్స్టిపేషన్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే చాలామంది వాటర్ తాకపోవడం వల్ల కాన్స్టిపేషన్ రావచ్చు. అండ్ అగైన్ సింపుల్ నెగ్లెక్షన్ వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. అండ్ అగైన్ కాన్స్టిపేషన్స్కి మళ్ళీ చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ థైరాయిడ్స్లో కానివ్వండి, ఒబెస్ పేషెంట్స్లో కానివ్వండి, వీళ్ళ దాంట్లో మెటబాలిక్ రేట్ అనేది చాలా మటుకు దెబ్బతిని అండ్ దానికి కాన్స్టిపేషన్స్కి దారితీస్తుంది. దాంతోపాటు ఎక్కువగా ఐబిఎస్ డిసార్డర్స్ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే అండ్ అగైన్ ఎక్కువగా మోషన్స్ పాస్ చేసి అర్జు ఉండడం, ఇవన్నీ చాలా మటుకు ఈ అనోరెక్టల్ డిసీజెస్కి కాజ్ అవుతాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు పైల్స్ విషయానికి వస్తే, పైల్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ మేజర్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి పేషెంట్స్? రైట్ అండి. వచ్చిన సిమ్టమ్స్కి మనం తీసుకున్నట్టయితే దేర్ విల్ బి అంటే పైల్ మాస్ బయటికి రావడం కానివ్వండి. యూజువల్లీ పేషెంట్స్ కంప్లైంట్స్ విత్ హార్ట్ స్టూల్స్, దాంతోపాటు పెయిన్ ఉంటుంది. పోస్ట్ బౌల్ పాస్ చేసిన తర్వాత పెయిన్ ఉండడం కానివ్వండి. దట్ పెయిన్ మైట్ బి 1 hour నుండి 3 hours వరకు స్పాన్ కావచ్చు. ఆర్ఎల్స్ లేకపోతే బ్లడ్ స్టెయిన్స్, ఒకసారి మోషన్స్ పాస్ అయిన తర్వాత డ్రాప్ వైజ్ బ్లడ్ పడడం కానివ్వండి, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ ఉండడం. అండ్ అగైన్ వెన్ వీ వాష్ దట్ ఏరియా అక్కడ పైల్ మాస్ తగులుతూ ఉంటాయి. ఇవన్నీ మనం సర్వసాధారణంగా పైల్స్ సిమ్టమ్స్ తీసుకుంటాము. అండ్ అగైన్ పైల్స్ విషయానికి వస్తే దేర్ మైట్ బి 4 stages ఉంటాయి, హెమరాయిడల్ స్టేజెస్. ఒకటి సింపుల్ స్టేజెస్ వేరిన్ జస్ట్ ఉబ్బినట్టు ఉండడం అండ్ అగైన్ జస్ట్ కాన్స్టిపేషన్ ఉండడం, ఇది మనకు ఫస్ట్ స్టేజ్లో కనబడుతుంది. అండ్ సెకండ్ స్టేజ్లో ఉబ్బి బయటికి రావడం అండ్ బయటికి వచ్చిన మాస్ అదంతకదే లోపల వెళ్ళిపోతుంటుంది. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ సెకండ్ స్టేజ్ అండి. థర్డ్ స్టేజ్లో బయటికి వచ్చి అండ్ మాన్యువల్గా లోపలికి తోయడం అనేది థర్డ్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ మనకు చాలా మటుకు కేర్ తీసుకోవాల్సిన విషయం ఉంటుంది. అండ్ కూర్చునేటప్పుడు పెయిన్ కానివ్వండి, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి, లేకపోతే ఫ్రీక్వెంట్ అర్జ్ ఉండడం కానివ్వండి, ఇది మనం తరచుగా స్టర్ స్టేజ్లో చూస్తుంటాము. అండ్ ఫోర్త్ స్టేజ్లో దట్ పైల్ మాస్ ప్రొలాప్స్ అయ్యి బయటికే ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ అగైన్ అగనికి చాలామంది అగనితో కూడిన పెయిన్ అని కంప్లైంట్స్ ఇస్తుంటారు. దిస్ ఈస్ ద వెరీ క్రిటికల్ స్టేజ్ వేరిన్ హెమరాయిడెక్టమీ కానివ్వండి, లేకపోతే శారసూత్ర ట్రీట్మెంట్ చేయడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. నమస్కారం మేడం. నమస్తే రాజేందర్ గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ సాబ్. నమస్కారం, చెప్పండి రాజేంద్ర గారు. డాక్టర్ గారు, నాకు మన డయాబెటిక్ ఉంది సార్, గత 10 సంవత్సరాలుగా. ఓకే అండి. 2 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే అండి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమా అండి? సార్, నాకు దీని సమస్య ఎట్లా అడగాలి సార్? రైట్ అండి. ఏమవుతుంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అంటే? కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఉంటుంది. రైట్ అండి. ఏమన్నా తేంపులు రావడం ఏమైనా ఉంటుందా అండి? టేబుల్ వస్తుంటాయి సార్. ఓకే అండి. మోషన్స్కి ఏమైనా ఇబ్బంది ఉందా? మోషన్కి ఇబ్బంది లేదు, కానీ మినిమం 2-3 times వెళ్తుంటాను సార్ రోజు. ఓకే అండి. ఒకటి శంఖవటి టాబ్లెట్స్ అనేవి దొరుకుతాయి. 2 tablets బిఫోర్ ఫుడ్ 3 times a day వేసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంచెం 1/2 hour వాక్ చేయండి. అండ్ ఈవినింగ్ కూడా 1/2 hour వాక్స్ చేసినట్టయితే పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది పెరుగుతుంది. అండ్ డైజెషన్స్ కూడా చాలా మటుకు ఉపయోగపడుతుందండి. దాంతోపాటు మార్నింగ్ అండ్ నైట్ కొంచెం వామ్ వాటర్ తాగినట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మటుకు తగ్గుతాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదాలో ఎలాంటి ట్రీట్మెంట్స్, అసలు ఏ బేసిస్ మీద ఉంటుంది ట్రీట్మెంట్, అండ్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా, లేకపోతే
ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? డెఫినెట్గా అండి. వెన్ ఇట్ కమ్స్ టు ద పైల్స్ ట్రీట్మెంట్కి మనం తీసుకున్నట్టయితే ఒకటి సింపుల్ దాన్ని ఇఫ్ అట్ ఆల్ ఏ స్టేజెస్లో ఉంది, 3rd స్టేజ్లో ఉందా, 4th స్టేజ్లో ఉందా, అండ్ ఆర్ఎల్స్ రీసెంట్ ఆన్సెటా లేకపోతే క్రానిక్ ఆన్సెటా, చాలా ఏళ్ళ నుండి ఉన్నది అని దాన్ని బట్టి మనం క్రైటీరియాని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అని జరుగుతుంది. ఇఫ్ అట్ ఆల్ రీసెంట్ ఆన్సెట్ ఉంది అండ్ అగైన్ దాంతోపాటు ఓన్లీ 2nd డిగ్రీ హెమరాయిడ్స్ వరకు ఉన్నట్టయితే దాన్ని మనం జస్ట్ సింపుల్ ఓరల్ మెడికేషన్స్ ద్వారా మనం దాన్ని చాలా మటుకు తగ్గించవచ్చు. దాంతోపాటు ఇఫ్ అట్ ఆల్ 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్లో ఉన్నట్టయితే అక్కడ క్షారసూత్ర కానీ లేకపోతే కాటరీ నుండి తీసేయడం కానివ్వండి, లేకపోతే హెమరాయిడెక్టమీకి మనం చాలా మటుకు ప్లాన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఈవెన్ దో 4th స్టేజ్లో ఉన్నట్టయినా కూడా సింపుల్ కాశీసారి తైలం మనము ఎక్స్టర్నల్గా అప్లై చేసినట్టయితే చాలా మటుకు పైల్ మాస్ అనేది కరుగుతుంది. దాంతోపాటు ఒకసారి వచ్చిన తర్వాత మెడిసిన్ ఆఫ్ చేయాలా అనేది చాలా మటుకు డౌట్ ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ వచ్చి క్యూర్ అయిన తర్వాత కూడా మనం చాలా మటుకు మనము డైట్ అండ్ అగైన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే మనం డే టు డే లైఫ్ని మనం చాలా మటుకు సక్రమంగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో పైల్ మాస్ అనేది రావడం అనేది చాలా మటుకు తగ్గుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి నటరాజ్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్కారం నటరాజ్ గారు, చెప్పండి. సార్ నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంది సార్. ఒక పూట తినకపోయినా ఇప్పుడు తేన్పులు అనేది వస్తుంటాయి. ఓకే అండి. ఒక పూట తినకపోతే సార్ 1 టైం కరెక్ట్ టైం ఫుడ్ తీసుకోకపోయినా ఈ గ్యాస్ అనేది బయటకు వస్తుందండి. తేన్పులు అనేది వస్తుంటాయి. రైట్ అండి. పులి తేంపులు ఎక్కువగా ఉంటాయండి? పుల్ల తేన్పులు ఏమి ఉండవండి, మామూలుగా జనరల్ వచ్చేటి ఉంటాయి. ఓకే అండి. ఏమైనా కడుపు ఉబ్బరంగా ఉంటుందా అండి? కడుపు తినకపోతే బాగా పెయిన్ వస్తుందండి ఇక్కడ. రైట్ అండి. రైట్ సైడా లెఫ్ట్ సైడ్ ఉంటుందా అండి పెయిన్? మిడిల్ వస్తుంది సార్ ఇక్కడ పెయిన్, చెస్ట్ కింద. రైట్ అండి. పెయిన్ సార్ పని ఏం చేస్తుంటారండి? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ? సార్ ఇది ఏం పని చేస్తుంటారు మీరు? మేము వచ్చేసి నేను మొబైల్ టెక్నీషియన్ సార్. రైట్ అండి. టైం టు టైం తిండి ఉంటుందా? లేదు సార్, ఉండదు సార్ మాకు. రైట్ అండి. ఒకటి అది కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయండి. దాంతోపాటు ఎవ్రీ డే 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ విత్ జీలకర్ర కానివ్వండి, లేకపోతే వాము కానివ్వండి నైట్ టైం వేసుకున్నట్టయితే చాలా మటుకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు కొంచెం స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానీ తగ్గించండి. అండ్ వేడి అన్నంతో ఫస్ట్ బౌల్ అంటే ఫస్ట్ ముద్ద మనము నెయ్యితో వేడి అన్నంతో నెయ్యి తీసుకున్నట్టయితే మనకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు జీర్ణశక్తి కూడా చాలా మటుకు పెరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫీజర్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్లో? రైట్ అండి. అంటే యూజువల్లీ పేషెంట్స్కి కంప్లైంట్స్ విత్ అంటే ఫిజర్ ఉందా, పైల్స్ ఉందా అని చాలా మటుకు డైలమాలో ఉంటారు. వై ఫిజర్ అండ్ హెమరాయిడ్ మాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సింపుల్ సైన్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే డ్యూరింగ్ పాసేజ్ ఆఫ్ మోషన్స్కి మనము విత్ బ్లడ్ స్ట్రీక్స్ వచ్చినట్టయితే అది మనము ఫిజర్స్ కింద తీసుకుంటాం. అండ్ దేర్ విల్ బి సివియర్ బర్నింగ్ సెన్సేషన్, చాలా మంట ఉండడం కానివ్వండి, ఈవెన్ 5 minutes కూర్చోడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఫిజర్స్ కండిషన్స్లో. అండ్ యూజువల్లీ ఈ ఫిజర్స్ ఉన్న పేషెంట్స్కి చాలా మటుకు హార్ట్ స్టూల్స్ పాస్ అవ్వడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇండైజెషన్స్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ అగైన్ దాంతోపాటు కొందరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం, ఒబేస్ పేషెంట్స్ కూడా మనం చాలా మటుకు ఫిజర్స్ చూస్తుంటాము. అండ్ అగైన్ దేర్ విల్ బి ప్రూరైటిస్ అంటే ఇచ్చింగ్ ఇన్ ది ఎనల్ రీజన్ ఉంటుంది అండ్ రెడ్నెస్ ఆఫ్ యానస్ ఉంటుంది. ఇది మనం చాలా మటుకు ఫిజర్స్ కండిషన్స్లో చూస్తుంటాము. ఒకటి వీళ్ళకు సాఫ్ట్ బౌల్ అయినట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి నరసింహ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నా పేరు నరసింహ గౌడ్. చెప్పండి నరసింహ గౌడ్ గారు. సార్ ఒక 1 month నుంచి నాకు ఫైల్స్ వస్తున్నాయి సార్. ఫైల్స్ వచ్చి విపరీతమైన డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నా కానీ తగ్గట్లేదు సార్. ఓకే అండి. ఏమవుతుందంటే చాలా ఏమైనా వాప్ ఏమైనా ఉంటుందా అండి? వాపులా లేదు సార్, ముడ్లే కొంచెం ఇట్లా బయటకు వచ్చేసింది. రైట్ అండి. బయటకు వచ్చేసి బాగా మనకు రోజుకు 2-3 సారి మోషన్స్ అవుతున్నాయి. ఓకే అండి. వచ్చి విపరీతమైన మంట వస్తుంది సార్. ఓకే అండి. రైట్ అండి. మోషన్స్ హార్డ్ ఉంటుందా లేకపోతే సాఫ్ట్ ఉంటుందా అండి? సార్ మోషన్స్ హార్డ్ ఉంటుంది. అయితే డాక్టర్ సార్ గోళీలు ఇచ్చిండు. గోళీలు వేసుకుంటే కొంచెం లూజ్ మోషన్స్ అవుతున్నాయి. లూజ్ మోషన్స్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఏమి ఉండలేదు. ఓకే అండి. హార్డ్గా ఉన్నప్పుడే ఇబ్బందిగా ఉంటుంది. బాగా ఇబ్బంది అయ్యి మంట వచ్చిందంటే ఒక 1/2 hour 1 hour దాకా పండుకోనికి ఇట్లా కూర్చొని కూడా వీలు లేకుండా అవుతుంది సార్.
రైట్ అండి. ఓకే అండి. ఇది డెఫినెట్‌గా హెమరాయిడల్ మాసే అండి. ఒకటి కాంచనార గుగ్గులు అండ్ అగైన్ అర్షోగ్నవటి అనే టాబ్లెట్స్ ఉంటాయండి. అవి ఎవ్రీడే 2 టాబ్లెట్స్ ట్వైస్ ఎ డే వేసుకోండి. దాంతోపాటు అభయారిష్ట కానీ, తక్రారిష్ట కానీ అనే సిరప్స్‌ని 20 ml వరకు ఉదయం అండ్ రాత్రి తీసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు సింపుల్ జాత్యాది తైలంని మనం ఎక్స్టర్నల్‌గా పెట్టుకున్నట్టయితే మీరు చెప్పిన కంప్లైంట్స్ ప్రకారం మంట కానివ్వండి అండ్ అగైన్ పెయిన్ కానివ్వండి చాలా మటుకు సబ్సైడ్ అవుతాయండి. ఈ మెడిసిన్స్ ఒక 20 days నుండి 1 month వరకు వాడినట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మ్యామ్, డాక్టర్ గారితో మాట్లాడచ్చా? మాట్లాడండి సుధా గారు. సార్ నాకు ఈ 1 year ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఓకే అండి. అయితే కొంచెం మెడిసిన్స్ అన్ని వాడాను, ఎండోస్కోపీ చేపించాను, గ్యాస్ట్రైటిస్ అని వచ్చింది. ఓకే అండి. ఎండోస్కోపీల తర్వాత ఎల్ఎఫ్టీ చేపిస్తే కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది అన్నారు. రైట్ అమ్మా. అయితే వాటన్నిటికీ మెడిసిన్స్ వాడాను కానీ ఇప్పుడు తగ్గట్లేదు సార్. అసలు ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారు, ఐబిఎస్ ప్రాబ్లమ్ అని అంటున్నారు. రైట్ అండి. తగ్గట్లేదు కాబట్టి ఐబిఎస్ ప్రాబ్లం అని అంటున్నారు. దానికి ఎట్లా సార్, ఏం మెడిసిన్స్ వాడాలి ఎట్లా అనేసి అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందా అండి? ఏదో నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు అన్నారు సార్ అది డాక్టర్ గారు. రైట్ అండి. మీ ఏజ్ ఎంత అండి? కొంచెం ఆయిల్ ఫుడ్ అది తగ్గించమని అన్నారు. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఈ పై కడుపులో నొప్పి వస్తుంటుంది, ఇట్లా 2-3 times డైలీ మోషన్స్ అవ్వడం, కడుపులో మంటగా ఉండడం, ప్రేంపుల్ లాంటి రావడం ఇలా అవుతుంటుంది సార్. ఓకే అమ్మా. మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 32, 32 ఉంటుంది సార్. రైట్ అండి. ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉంటుందా లేకపోతే ఇర్రెగ్యులారిటీ ఉంటుందమ్మా? మామూలు రెగ్యులర్ గానే తీసుకుంటాను సార్. రైట్ అండి. ఒకటి మోషన్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది సార్, డైలీ 2-3 times వెళ్ళడం అట్లా అవుతుంది, లూజ్ మోషన్ అవ్వడం అట్లా అవుతుంటుంది సార్. ఓకే అమ్మా. ఒకటి మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. దాంతోపాటు అవిపతికర చూర్ణం అనేది పౌడర్ ఉంటుంది. అది మార్నింగ్ 1 teaspoon, నైట్ 1 teaspoon విత్ బటర్ మిల్క్ కానివ్వండి లేకపోతే సింపుల్ వామ్ వాటర్తో కలిపి తీసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు బ్రాహ్మీవటి స్ట్రెస్ ఎఫెటాల్ స్ట్రెస్ ఉన్నా కూడా ఐబిఎస్కి దారి తీస్తుందండి. బ్రాహ్మీవటి మార్నింగ్ టు నైట్ 2 టాబ్లెట్స్ వేసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు యోగా అండ్ మెడిటేషన్ కంటిన్యూ చేయండి, దానివల్ల కూడా చాలా మటుకు మనకు ఉపయోగం వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి శ్రీకాంత్ గారు. సార్ నాకు ఫిషర్ ప్రాబ్లం ఉంది సార్. అయితే నేను 2 years నుంచి నాకు ఈ ప్రాబ్లం అని తెలియదు. ఓకే అండి. అయితే ఈ మధ్య సర్జరీ చేయించుకున్నా సార్ ఒక 4-5 months కింద. ఓకే అండి. ఇప్పుడు ప్రజెంట్ గా మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటే హోమియోపతి డాక్టర్ ని కలిసారు సార్ మహబూబ్ నగర్ లోనే. ఓకే అండి. అక్కడ ఉండి అన్నాడు, డాక్టర్ సార్ ఉండి అన్నాడు, ఇప్పుడు ఇది ఇంకా అంటే సర్జరీ అయిన దగ్గర పుండు ఇంకా మానలేదు, దానికి టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పింది సార్. అయితే ఇంకొకటి అన్నాడు, ఆయుర్వేదలో క్షరసూత్రనే ముందంట సార్. రైట్ అండి. దాని గురించి కూడా చెప్పిండు. ఇప్పుడు నాకు లెట్రూమ్ అయితే ఇబ్బందిగా వస్తుంది సార్, మోషన్కి వెళ్తే చాలా ఇబ్బందిగా వస్తుంది. రైట్ అండి. ఒకటి మోషన్స్ అనేది ఫస్ట్ సాఫ్ట్ చేయించుకోండి. క్షారసూత్ర అనేది చాలా డిఫరెంట్ కండిషన్స్లో చేస్తుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ అది 2nd, 3rd degree ఆఫ్ హెమరైడ్స్ ఉందా, 4th degree ఆఫ్ హెమరైడ్స్ ఉన్నాయి అండ్ అగైన్ ఇంటర్నల్ హెమరైడ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ హెమరైడ్స్ ఉన్నాయి, దాన్ని చూసుకొని క్షారసూత్ర అనేది ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఓన్లీ ఎక్స్టర్నల్గా ఉంది, దట్ టు 1 or 2 ఉంటే చాలా మటుకు సింగిల్ సిట్టింగ్స్లోనే క్షారసూత్ర అనేది చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఒకటే ఉంది అండ్ అగైన్ దట్ టు ఇన్ స్మాల్ కండిషన్స్లో ఉంది అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఓన్లీ ఫిజర్ అండ్ సింపుల్ వూండ్ ఉంది అంటే దానికి క్షారసూత్రం ఏం అవసరం ఉండదండి. జస్ట్ బై సిట్స్ బాత్ చేసినట్టయితే 1 tubలో ఒక గోరువెచ్చని నీళ్ళు ప్లస్ కొంచెం 2 మూతలు డెటాల్ కానివ్వండి, బెటడిన్ కానివ్వండి వేసి కూర్చున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు మీరు కూడా కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నట్టయితే మోషన్స్ ఫ్రీగా వస్తాయి అండ్ అగైన్ దట్ టు విత్ వూండ్ హీలింగ్ కూడా చాలా మటుకు ఫాస్ట్గా వూండ్ హీల్ అవుతుందండి. దాంతోపాటు జస్ట్ త్రిఫల చూర్ణం నైట్ 1 teaspoon వేసుకొని పడుకోండి, నెక్స్ట్ డేకి మీకు రిజల్ట్స్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. చెప్పండి పరందాముల్ గారు. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది మేడం, 1 week 10 days అట్లా ఒక్కొక్కసారి ఇట్లా కడుపు ఉబ్బరంగా ఉంటుంది మేడం. ఓకే ఓకే అండి. ఏమవుతుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది, నొప్పి ఉంటుందా? నొప్పి ఉంటుంది సార్. కడుపు అది పొత్తి కడుపులో ఉంటుంది, ఉబ్బుగా ఉంటుంది, కొంచెం ఫ్రీగా మళ్ళీ టాయిలెట్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ తగ్గుతుంది. రైట్ అండి. ఏం పని చేస్తుంటారండి? మామూలుగా నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే అండి. స్ట్రెస్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అండి? బాగానే ఉంటుంది, టైం టు టైం ఫుడ్ టైం టు టైం ఉంటుంది, కానీ నాన్ వెజ్ అట్లా ఎప్పుడైనా ఎక్కువ తీసుకున్నప్పుడు అది అవుతుంది. రైట్ అండి. మసాలా ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయా? ఉంటాయి సార్.
అది ఫస్ట్ తగ్గించుకోండి. మసాలా ఫుడ్ అండ్ నాన్ వెజ్ చాలా తగ్గించుకోండి. దాంతోపాటు ఎక్కువగా ఫైబర్ డైట్ తీసుకోండి. అండ్ అగైన్ ముందు చెప్పినట్టు అన్నంతో పాటు మజ్జిగ నైట్ టైం తీసుకున్నట్టయితే చాలా మటుకు డైజెషన్స్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ అగైన్ గ్యాస్ ఫామ్ అయ్యడం అనేది చాలా మటుకు తగ్గుతుంది. అండ్ అగైన్ కొంచెం కొంచెం కానీ అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టైమ్స్లో తీసుకున్నట్టయితే చాలా మటుకు ఉపయోగం ఉంటుందండి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోండి. దానికి మీరు యోగా కానివ్వండి, లేకపోతే జస్ట్ బై సింపుల్ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ లైఫ్ స్టైల్స్ మీరు రెగ్యులర్గా ఒక 2 to 3 months ఫాలో అయినట్టయితే మీ సమస్య అనేది చాలా మటుకు క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత పైల్స్, ఫీజర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇఫ్ ఎట్ ఆల్ కాన్స్టిపేషన్ 1 or 2 days అయితే నో ప్రాబ్లం అండి. ఇఫ్ ఎట్ ఆల్ డేస్ టుగెదర్ అలానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి సఫర్ అవుతున్నారు అంటే దట్ హ్యాస్ టు బీ అనే సీరియస్ ఇష్యూ అండి. ఇఫ్ ఎట్ ఆల్ వై కాన్స్టిపేషన్ అనేది మనం చాలా వరకు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ అండర్లైన్ కాజెస్ ఉన్నాయా, లేకపోతే పాలిప్స్ ఇంటర్నల్ పాలిప్స్ ఉండడం కానివ్వండి, లేకపోతే అల్సర్స్ ఉండడం కానివ్వండి, దానివల్ల ఎనీథింగ్ కాన్స్టిపేషన్ వస్తుందా, లేకపోతే కాన్స్టిపేషన్ యాజ్ ఎ సెకండరీ కాంప్లికేషన్గా వస్తుందా అనేది మనం చాలా మటుకు ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు ఇఫ్ ఎట్ ఆల్ ముందు చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి అండ్ ఒబేస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మటుకు మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతుందండి. దాంతోపాటు మన ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకు, అండ్ అగైన్ చాలా మటుకు సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకు, అండ్ అగైన్ మసాలా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా మనం ఇది కాన్స్టిపేషన్ తరచుగా చూస్తుంటాము. అండ్ దాని ప్రకారం మనము ఆ కాన్స్టిపేషన్ ఏ రకంగా రిలీవ్ చేసుకోవాలి అంటే విచ్ ఈస్ ద కాజ్ అనేది చూసుకొని మనం దాన్ని చాలా మటుకు అవాయిడ్ చేసుకున్నట్టయితే మనకు కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. వన్స్ కాన్స్టిపేషన్స్ రిలీవ్ అయిన తర్వాత దానివల్ల వచ్చే సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. ఓకే అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. నేను మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్ని 4 సంవత్సరాల నుండి పూర్తిగా వీల్ చైర్ డిపెండెంట్ అయిపోయాను. ఓకే అండి, మీ ఏజ్ ఎంత? ఎల్జిఎండి, లెమిగ్రెడల్ మస్కులర్ డిస్ట్రఫీ అని. ఇన్సులిన్ డయాబెటిక్ కూడా అండి. నేను ఓకే అండి, డైలీ ఒక 3 times ఒక 85 units తీసుకుంటానండి. ఓకే అండి. నాకు 1.5 year నుండి మోషన్ కష్టమైపోతుందండి. ఓకే, నేను డే అంతా చైర్ మీద ఉంటాను, నైట్ అంతా బెడ్ మీద ఉంటానండి. అదే నా పొజిషన్. రైట్ అండి. అంటే మస్కులర్ డిస్ట్రఫీ 19 ఏళ్ళ వయసులో వచ్చింది, స్టార్ట్ అయిందండి. రైట్ అండి. జస్ట్ 4 years అంటే కొలాప్స్ అయిపోయింది పూర్తిగాను. ఓకే, కానీ 1 year నుండి ఫిషర్ ఏదో అని చెప్తున్నారండి. ఫీచర్ అని ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, తగ్గింది, మళ్ళా రిపీట్ అయిపోతుందండి అలాగా. ఓకే అండి. ఇప్పుడు నా పొజిషన్ ఫిజికల్ గా నేనేం చేయలేను. డయాబెటిక్ వల్ల డైట్ గా ఉంటానండి. రైట్ అండి. వాటర్ రోజు 5 liters కమ్సే కమ్ తాగుతానండి. ఓకే, నా ఏజ్ 49 అండి. ఓకే అండి, వెరీ గుడ్. వై బికాస్ కాన్స్టిపేషన్ మీరు రీజన్స్ చెప్పిన ప్రకారంగా దాని ప్రకారంగానే కాన్స్టిపేషన్ అనేది చాలా మటుకు ఉందండి. వన్ థింగ్, మీరు ఎవ్రీడే మార్నింగ్ వీల్ చైర్లో ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ కానివ్వండి అయితే చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీడే క్షీరబల తైలంతో అభ్యంగనం అంటే సింపుల్ బాడీ మసాజ్ చేయించుకోండి, ఆర్ ఎల్స్ అప్లై చేసుకొని ఎండలో కూర్చోండి. అండ్ దాంతోపాటు ఎండలో కూర్చోవడం వల్ల మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎంతో కొంత మనకు మోషన్స్ అనేది చాలా మటుకు సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు త్రిఫలా చూడడం కానివ్వండి, లేకపోతే స్వాదిష్ట విరేచనం చూడడం నైట్ కానివ్వండి, మార్నింగ్ అండ్ ట్వైస్ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. విత్ వామ్ వాటర్ తీసుకున్నట్టయితే చాలా మటుకు ఉపయోగం ఉంటుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ దగ్గరున్న ఎనీ ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నా, లేకపోతే స్టార్ ఆయుర్వేద కానీ బ్రాంచెస్ మీరు వెళ్ళినట్టయితే దానికి తగిన పంచకర్మ ట్రీట్మెంట్స్, మస్కులర్ డిస్ట్రోఫీకి తగిన పంచకర్మ ట్రీట్మెంట్ ఇస్తారు. దాంతోపాటు సింపుల్ మాత్ర బస్తీ అండ్ అగైన్ ఎనిమా ఇచ్చినట్టయితే చాలా మటుకు మస్కులర్ డిస్ట్రోఫీ కూడా తగ్గుతుంది. అండ్ అగైన్ కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అవుతుందండి. అండ్ సింపుల్గా మీరు చెప్పాలంటే అక్కడ ఎనీథింగ్ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, లేకపోతే ఎనీ పెయిన్ ఉన్నా కానీ జాత్యాది తైలం పెట్టుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంచెం ఫైబర్ డైట్ అండ్ అగైన్ లిక్విడ్ డైట్ తీసుకుంటే చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ లేకపోతే పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి డైట్ అవాయిడ్ చేయాలి? అండ్ ముందు మనము డైట్ ఏదేది మనం ఫుడ్ అవాయిడ్ చేసుకున్నాను ముందు మాట్లాడుకున్నామండి. వై బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం తెలియకుండా చాలామంది మనము జంక్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకసారి తిని అండ్ అగైన్ మార్నింగ్ 8 o'clock తిన్న వాళ్ళు డైరెక్ట్ ఈవినింగ్ 9కి కానివ్వండి 10కి దాకా తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా మనకు కాన్స్టిపేషన్ కానివ్వండి, లేకపోతే సోకాల్డ్ పైల్స్, ఫీజర్, ఫిస్టులా అండ్ అగైన్ డైజెషన్కి సంబంధించిన డిసీజెస్ కానీ మనకు బయటపడతాయి. అండ్ దాంతోపాటు నాన్
నాన్ వెజ్ జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఈ మసాలా ఫుడ్స్ అండ్ అగైన్ చాలామంది ఈ పానీపూరి కట్లెట్స్ కానివ్వండి అండ్ అగైన్ ఈ చాట్స్ కానివ్వండి చాలామంది అలవాటు పడతారు. ఇలాంటి వాళ్ళ దాంట్లో గ్యాస్ట్రైటిస్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా ఈ కాన్స్టిపేషన్స్ కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి, లేకపోతే పూర్ డైజెషన్ అనేది చాలా మటుకు మనం చూస్తుంటాం. ఇది అవాయిడ్ చేసినట్టయితే చాలా మటుకి ఫ్రీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒబేస్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కొంచెం వాక్కి వెళ్ళినట్టయితే అండ్ అగైన్ సింపుల్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే చాలామంది రిలీవ్ ఉంటుంది. అండ్ డూస్కి వచ్చినట్టయితే ఏమేమి చేయాలంటే ఒకటి ఫైబర్ ఫుడ్ అండ్ అగైన్ ఆకుకూరలు కానివ్వండి అండ్ అగైన్ నీళ్ళకాయలు, దోసకాయ కానివ్వండి, సోరకాయ ఇలాంటివి చాలా మట్టుకు తీసుకున్నట్టయితే యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ ఇన్ జనరల్ మనము ఎక్కువగా తింటే అంత మనకు బౌల్ అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 మాధవి గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి. నాకు 2 months నుండి గ్యాస్ ట్రబుల్ అవుతుందండి, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఓకే అమ్మా. మోషన్స్ ఫ్రీ రావట్లేదండి. ఓకే అమ్మా. మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? నా ఏజ్ 32 సార్. ఓకే అండి. ఏం పని చేస్తుంటారండి? నేను ప్రైవేట్ టీచర్ చేస్తాను. ఓకే అండి. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఇంట్లో ఉంటాయి? మిషన్ కూడా కుడతా అండి, అందుకని గ్యాస్ ఇట్లా ఓకే అండి. ఉబ్బరంగా ఉంటుందండి. చాలాసేపు మిషన్ మీద ఉంటారా అండి? అవునండి. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కువగా ఉంటుంది కడుపు ఉబ్బరం? అంటే తిన్న తర్వాత ఇమీడియట్గా ఉంటుందా? తినక ముందు ఎక్కువ ఉంటుందండి, తిన్న తర్వాత చాలా ఎక్కువ అయిపోతుంది. రైట్ అమ్మా. ఒకటి తినక ముందు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, సింపుల్ నీళ్ళు తాగినట్టయితే యూస్ఫుల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు అవిపతికర చూర్ణం మార్నింగ్ 1/2 teaspoon అండ్ నైట్ 1/2 teaspoon వేసుకోండి. దానివల్ల కూడా చాలా మటుకు గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది. మజ్జిగ కొంచెం ఎక్కువగా తీసుకోండి అమ్మా, దానివల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అగైన్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మటుకు ఈ మజ్జిగ తాగడం వల్ల క్యూర్ అవుతుందండి. యా, మోషన్స్ కూడా మీరు అవిపతికర చూర్ణం తీసుకుని ఉంటే చాలా మటుకు మోషన్స్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ అగైన్ గ్యాస్ట్రైటిస్ కూడా చాలా మటుకు తగ్గుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫిజియోపెస్టులో ఉన్న వాళ్ళకి ఇంకేమైనా ఫ్యూచర్లో హెల్త్ కాంప్లికేషన్స్ కానీ రిస్క్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, ఇఫ్ అట్ ఆల్ ఈ పైల్స్ కానివ్వండి, హెమరాయిడ్స్ కానివ్వండి అలాంటి దాన్ని మనము నెగ్లెక్ట్ చేసుకున్నట్టయితే దట్ మైట్ బి చేంజ్డ్ ఇంటూ గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి అక్కడ క్యాన్సర్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిస్టులాస్ కానివ్వండి, లేకపోతే సింపుల్ ఈ పైలోనైడల్ సైనస్ని మనం చాలా మటుకు నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇన్ జనరల్ మనం ఫిస్టులలో చూసుకున్నట్టయితే దానికి దెర్ విల్ బి బయట ఒకటే ట్రాక్ట్ ఉన్నా కూడా ఇంటర్నల్లీ 3-4 ట్రాక్ట్స్ ఓపెనింగ్స్ ఉంటాయి. అది మనం నెగ్లెక్ట్ చేసుకున్నట్టయితే దట్ విల్ లీడ్ టు ద ఇన్ఫెక్షన్స్ టు ద రెక్టమ్ వరకు కానివ్వండి అండ్ అగైన్ బ్లాడర్ వరకు ఇన్ఫెక్షన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దట్ మైట్ చేంజ్ గ్రాడ్యువల్లీ చేంజ్ ఇంటూ కార్సినోమిక్ కండిషన్స్లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. దాంతోపాటు ఇఫ్ అట్ ఆల్ పైలోనైడల్ సైనస్ని మనం చాలా మటుకు నెగ్లెక్ట్ చేసినట్టయితే ఫీవర్ రావడం కానివ్వండి అండ్ అగైన్ అక్కడ రెడిష్నెస్ ఉండడం అండ్ అగైన్ పస్ ఫార్మేషన్ ఉండడం అనేది మనం చాలా మటుకు చూస్తుంటాము. ఇలాంటి కండిషన్స్లో పైలోనైడల్ సైనస్ని మనము నెగ్లెక్ట్ చేసినట్టయితే చాలా డీప్ సైనస్ వరకు వెళ్ళి అక్కడ చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ని గురి చేసే కారణాలు చాలా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఒకసారి చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, చెప్పండి. అది నాకు 4 years బ్యాక్ ఏంటంటే ఫైల్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు డాక్టర్. అయితే మా ఊళ్ళో కొంచెం నాటు వైద్య టైపు ఆపరేషన్ జరిగింది సార్. ఓకే అండి, ఏం చేశారండి? నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను సార్. ఓకే అండి, ఇప్పుడు ఏమవుతుంది? అయితే మళ్ళీ వచ్చింది సార్. ఒక 1 year అయింది, మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది, మోషన్స్ కానీ రైట్ మళ్ళీ కొంచెం మళ్ళీ కనపడడం కానీ అలా జరుగుతుంది. అయితే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ సర్జరీ చేయమన్నారు అనమాట. ఓకే అండి. సర్జరీ ఏంటంటే మళ్ళీ చెప్పేది కాకుండా ఇట్లా ఆయుర్వేద టైప్లో ఏదైనా బెటర్ ఏదైనా? డెఫినెట్లీ క్యూర్ ఉంటుందండి. ఒకటి మీరు ట్రావెలింగ్ బాగా చేస్తుంటారండి? బైక్ ట్రావెల్ ఉంటుందా? బైక్ అంటే నాకు అప్ అండ్ డౌన్ 20-25 kilometers వస్తుంది సార్ డైలీ. ఓకే అండి. మోషన్స్ ఫ్రీ ఉంటుందా? మోషన్స్ అంటే వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకే అండి. పెయిన్ ఎంతసేపు వరకు ఉంటుంది?
వచ్చిన తర్వాత 5 minutes 10 minutes వస్తాం. ఓకే అండి. ఒకటి సిట్స్ బాత్ చేయండి ఎవ్రీడే, అంటే టబ్లో గోరువెచ్చని నీళ్ళు వేసి కూర్చోవడం అనేది ప్రాక్టీస్ చేసుకోండి ఎవ్రీడే ఒక 15 minutes వరకు. అండ్ దాంతోపాటు సింపుల్ త్రిఫలా గుగ్గులు, కాంచనార గుగ్గులు అండ్ అభయహరిష్ట తీసుకున్నట్టయితే చాలా మటుకు ఆ వాపు అండ్ అగైన్ వాపు తగ్గడం కానివ్వండి, లేకపోతే అండ్ అగైన్ పైల్ మాస్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. అండ్ దాంతోపాటు మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. అండ్ అగైన్ వామ్ వాటర్ నైట్ తీసుకొని పడుకున్నట్టయితే చాలా మటుకు మోషన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ అగైన్ బౌల్స్ కూడా సాఫ్ట్ అవుతుంది. కొంచెం ట్రావెలింగ్ టైం అనేది తగ్గించుకోండి. అండ్ రెగ్జిన్ హీట్ వల్ల కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బిఫోర్ యూ డ్రైవ్ సీట్స్ మీద కొంచెం మెత్తటి టవల్ వేసుకొని రైడ్ చేయడం, ఇలాంటి మనం సింపుల్ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్లో కూడా మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆనోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది సర్జరీకి వెళ్తారు కదా. సో సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రియకరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? వన్స్ సర్జరీ అంటే హెమరాయిడెక్టమీ కానివ్వండి, లేకపోతే ఫిస్టులెక్టమీ కానివ్వండి, అండ్ అగైన్ శారసూత్ర అయిన తర్వాత కూడా మనం చాలా మటుకు మనం లైఫ్ స్టైల్స్ని మనం చేంజ్ చేసుకున్నట్టయితే చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుంది. లైక్ వైజ్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, ఫెటల్ ట్రావెల్ చేసే వాళ్ళు కొంచెం ట్రావెల్ని తగ్గించుకోవడం కానివ్వండి, లేకపోతే అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ని మనము చాలా మటుకు యూస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు రాకుండా మనము స్టాప్ చేయొచ్చు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో మనము ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే సింపుల్ మజ్జిగ ఎవ్రీడే తాగడం కానివ్వండి, అండ్ స్ట్రెస్ లెవెల్ని మనం చాలా మటుకు కంట్రోల్ పెట్టుకున్నట్టయితే చాలా మటుకు వచ్చిన రియకరెన్స్ రాకుండా మనం అక్కడనే ఆపే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మంజుల గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి అమ్మా మంజుల గారు. హలో అండి, నాకు గ్యాస్ స్టవ్లు చాలా కడుపు అనేది ఉబ్బరం అయిపోతుందండి. ఓకే అండి. కడుపు ఉబ్బరం అయిపోయి తిన ముందుకైనా తిన్న తర్వాతనైనా గ్యాస్ స్టవ్లు అనేది చాలా ఎక్కువ అవుతుందండి. ఓకే అండి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నా ఏజ్ 27 అండి. ఓకే అమ్మా, రైట్. ఏమవుతుంది చెప్పండి అమ్మా. హలో, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ ఆనోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి అసలు? అనోరెక్టల్ డిసీజ్ని మనం యూజువల్గా హెమరాయిడ్స్ని తీసుకున్నట్టయితే ఈవెన్ చిన్నపిల్లల నుండి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వై బికాస్ వాళ్ళ దాంట్లో కాన్స్టిపేషన్స్ వచ్చినా కానీ, అండ్ అగైన్ ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ ఉండడం కానివ్వండి కూడా అక్కడ ప్రూరైటిస్ కండిషన్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫీజర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ దాంతోపాటు ఇన్ ఓల్డర్ ఏజెస్లో డ్యూ టు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ తగ్గడం వల్ల, అండ్ అగైన్ హార్డ్ మోషన్స్ రావడం వల్ల కూడా మనము యూజువల్గా 60+ ఉన్న వాళ్ళ దాంట్లో మనం పైల్ మాస్ కానివ్వండి, హెమరాయిడ్ మాస్ కానివ్వండి మనం తరచుగా చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ మిడిల్ ఏజ్ పీపుల్స్లో లైక్ వైజ్ 35 to 45, అండ్ అగైన్ ఇఫ్ ఎట్ ఆల్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, అండ్ అగైన్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో మనం తరచుగా ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం కానివ్వండి, అండ్ ఆనోరెక్టల్ డిసీజెస్ కానీ మనం తరచుగా చూస్తుంటాము. అండ్ దాంతోపాటు ఈవెన్ ఇన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ దాంట్లో, అండ్ అగైన్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్లో కూడా మనకు ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ తగ్గిపోయి కాన్స్టిపేషన్ ఏర్పడుతుంది. దాని ఫాలోడ్ బై హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం తీసుకున్నట్టయితే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఈ హెమరాయిడల్ ప్లెక్సెస్ మీద పడి అక్కడ పైల్ మాస్ ఏర్పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఆనోరెక్టల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.